హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు నేను వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:00కి స్టార్ట్ అయిందనమాట. ఇంకా పూజా మందిరం క్లీనింగ్ ఉంది. ఇంకా ఆర్గనైజింగ్ ఇదంతా గూడా వీడియోలో షేర్ చేయండి అని చెప్పి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. ఎవ్రీడే అయితే మనం మొత్తం మందిరం అయితే క్లీన్ చేయలేం కాబట్టి ఏ రోజైతే చేశానో ఆ రోజు షూట్ అయితే చేశాను అనమాట. ఇంకా ఇప్పుడేమంటే మొత్తం గేట్ దగ్గర అంతా క్లీనింగ్ అంతా అయ్యాక ఇక్కడ పైకొచ్చేసి గుమ్మం దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ఒక ముగ్గు వేసుకుంటున్నా. ఇది 6 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇంతకుముందు షేర్ చేయలేదనే అనుకుంటున్నాను. ఇదిగో ఇలా లైన్స్ యాడ్ చేశాను. మధ్యలో ఇలా ఖాళీగా ఉంది కదా అని చెప్పి అలా తీసుకున్నాను అంతే. ఇంకా ఇలాంటి ముగ్గులకి చిన్న చిన్నగా కలర్స్ అవి యాడ్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇంకిప్పుడు నాకు టైం లేదు కాబట్టి జస్ట్ అలాగా ఈ చివర్లు కొంచెం ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న తామరలు అందుకున్నాను. ఇంకా అంతేనండి. చాలా సింపుల్ ముగ్గనమాట. ముగ్గులు, వంటలు అవి డైలీ షేర్ చేయండి అని అడుగుతున్నారు. మనం డైలీ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం షూట్ చేసినప్పుడైనా క్లియర్‌గా అన్నీ మీకు చూపిస్తున్నాననమాట. చాలా పీస్‌ఫుల్ మార్నింగ్స్ అనమాట. మా ఏరియా చాలా బావుంటుంది. ఇలా గ్రీనరీగా ఇంకా పిచ్చుకలు, ఇంకా కోకిలలు కూస్తూనే ఉంటాయన్నమాట. ఇంక నేనేమంటే ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. మందిరం క్లీనింగ్ అని చెప్పాను గదా! టైం పడుతుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఓన్లీ తులసమ్మ దగ్గర మాత్రం దీపారాధన చేశాను. ఇంకా నాకు ఇలా తలకి టవల్ ఉందనుకోండి బాగా తుమ్ములొచ్చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ మందిరం దగ్గరికొచ్చి ఆహ్, ఓన్లీ దండం పెట్టేసుకొని కిచెన్‌లోకెళ్ళిపోతాను. మందిరం క్లీనింగ్ అంటే చాలా టైం పడుతుంది నాకు. దాదాపు 1 అవర్ పైనే పడుతుంది. ఇంకా పైన అంతా క్లీనింగ్, కబోర్డ్స్ క్లీనింగ్, ఇంకా అమ్మవారి కుండ ఇవన్నీ ఉంటాయన్నమాట. కూరాడు కుండనా అడుగుతున్నారు. కాదండి. జమ్ములమ్మ కుండ అనమాట. ముందైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నా. నాకు ఆకలికి తట్టుకోలేననమాట. ఉదయాన్నే నిద్ర లేస్తాను గాబట్టి, ఏదో జీరా వాటరో, లేదంటే ఏవైనా నానబెట్టి ఉంటాననమాట. వాము వాటరు, జీరా వాటర్ అవి తాగేస్తా. ఇంగిప్పుడేమంటే టీ తాగాలి ఫస్ట్. పూజకి టైం పడుతుంది కాబట్టి, అంత టైం ఉండలేను. పిల్లలైతే పాలు లాంటివేం తాగరు కానీ, వాళ్ళకి ఫస్ట్ కౌశిక్ కోసం బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చిన్నోడికి ఇంకా కొన్ని రోజులున్నాయనమాట స్కూలు. అంటే క్లాస్ 8థ్ క్లాస్ అయిపోయింది. 9థ్ క్లాస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకా పెద్దోడికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక్కడ టీ అయింది కదా! ఇటు టీ తాగుతూనే అటు చిన్నోడి కోసం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేస్తున్నా. ఈ కప్స్ నాకు ఇంతకుముందు 2 ఉండేవండి. అవి ట్రాన్స్‌పరెంట్‌గా బావుంటాయని చెప్పేసి లాస్ట్ టైమ్ తెచ్చి పెట్టుకున్నాననమాట. అవి బ్రేక్ అయిపోయాయి పాతవి. అవి ఒక 2 పెట్టుకున్నాను. ఇక్కడేమో సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి ఇంకా పోహా చేశాను. అటుకులు ఇంట్లో ఉంటే చాలు 5 నిమిషాలు కూడా పట్టదు ఈ బ్రేక్‌ఫాస్ట్. రీసెంట్ వీడియోస్‌లోనే షేర్ చేశాను అనుకుంటాను. నేనింకా పనులున్నాయి కాబట్టి పెద్దగా షూట్ కూడా ఏం చేయలేదు. ఇంక అదొకటి చేసి పెట్టానంటే చిన్నోడు తినేసి వెళ్ళిపోతాడు. నన్నింకెవరు డిస్టర్బ్ చేయరనమాట ఇక్కడ మందిరం క్లీనింగ్ గానీ, పూజ అయ్యేంత వరకు కూడా. ముందు రోజు దీపారాధన చేశాను గదా! అప్పుడివి పూలు అవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నాను. యాక్చువల్‌గా అసలు ముందే తీసి పెట్టి వెళ్దాం అనుకున్నాను కానీ, ఇక్కడికొచ్చాననుకోండి ఒక్క పనితో స్టార్ట్ అయ్యి మధ్యలో వదిలేసి వెళ్ళడం నాకిష్టం ఉండదు. అందుకని కొంచెమైనా పొట్టలో టీ ఏసేసుకొని వద్దామని చెప్పి ఇంకా అలాగా ఈ పువ్వులు ఇవన్నీ కూడా తీసేసి వాళ్ళ పటాలు క్లీనింగ్ ఉంది. నా దగ్గర ఎక్కువ పటాలేమి ఉండవండి. మీరు చూస్తూనే ఉంటారు గదా డైలీ. 2 లేదా 3 అకేషన్‌ని బట్టి పటాలు యాడ్ చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో. అలా తీసి పెట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. అయితే నాకు ఒకటి అమ్మవారి పటం ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవి పటం ఉంటుంది. లలిత అమ్మ పటం ఉంది కదా అని చెప్పేసి నేను డబుల్ డబుల్‌గా పెట్టుకోను. ఎవ్వరైనా ఆమెనే గదా అన్నట్టుగా. ఇంకా వెంకటేశ్వర స్వామి పటం ఉంది. మళ్ళీ రాముల వారిది సెపరేట్‌గా అంటే నేను కొన్ని కొన్ని టైమ్స్‌ని అంటే పండగల్ని బట్టి, అకేషన్‌ని బట్టి పెట్టుకుంటూ ఉంటాను.
ఇంకపోతే విగ్రహాలు అంటే చాలా తక్కువే ఉంటాయి. ఇంకా ఎప్పుడూ ఉంటాయి. వాటిని నేను మార్చననమాట. ఇక్కడ చూసారు గదా! అమ్మవారి కుండ తీసేసరికి మొత్తం పసుపు అవి అన్నీ రాలి పడుతూ ఉంటాయి. ఇంక అన్నీ గూడా మంచిగా శుభ్రం చేసేసి ఫస్ట్ వీటిని కడిగేసేయాలి. నేను పీతాంబరిలో కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర నిమ్మకాయలు గానీ, చింతపండు గానీ 2 దగ్గర పడిపోయాయి. అందుకని చెప్పి ఇక్కడ నేను వాటిని యూజ్ చేయకుండా ఓన్లీ పీతాంబరి ఇంకా విమ్ లిక్విడ్ అంతే. ఇత్తడి విగ్రహాలు లాంటివి మనం క్లీన్ చేయాలన్నా, లేదా వెండివి క్లీన్ చేయాలన్నా ఇలాగే చేస్తూ ఉంటాను. అయితే చిన్న చిన్న విగ్రహాలుంటాయి. ఇలా మనం లోపలికి నీట్‌గా వెళ్ళదు కాబట్టి ఇలా ఓన్లీ విగ్రహాలు క్లీన్ చేయడానికి మాత్రమే ఒక బ్రష్‌ని పెట్టుకుంటాను. ఇంకా నేను మళ్ళీ వేరే ఏ దానికి గూడా యూజ్ చేయననమాట. ఇప్పుడు చూసారు గదా! ఎంత నీట్‌గా వచ్చిందో. మనం ఇంకా ఏమి యూజ్ చేసినా ఓన్లీ మన వేలుతోనే శుభ్రం చేసినా గూడా అలాగవ్వదు. అలా నేను చిన్న చిన్న విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అన్నీ కొంచెం తడిపోయేంత వరకు అలా పక్కన పెట్టేసి, ఇక్కడ మొత్తం వాల్స్, టైల్స్ అంతా గూడా క్లీన్ చేసుకుంటున్నా. పైన కొంచెం మనకు కనబడని బూజు లాంటిదుంటే అదంతా శుభ్రం చేసేసుకొని, ఇదంతా గూడా ఫస్ట్ క్లీన్ చేస్తున్నా. ఒక్కోసారి ఏంటంటే ఎక్కువగా మనకి నల్లగా మసి పట్టినట్టుగా ఉంటుంది కదా! అలాంటి టైంలో కోలిన్ యూజ్ చేస్తా. లేదంటే తడి బట్ట పెట్టేస్తాను అలాగా. సెపరేట్ క్లాత్స్ ఉంటాయన్నమాట పూజ మందిరం క్లీనింగ్‌కి మాత్రం. ఇంకా పైన కబోర్డ్‌లో మొత్తం గూడా అన్నీ ప్రతిరోజు తీసి శుభ్రం చేయను గాబట్టి, ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రం తప్పకుండా అన్నీ తీసేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా చిన్న చిన్నగా మూలల్లో ఉండే డస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇలాంటి చిన్న చిన్న బ్రషెస్ కనుక యూజ్ చేస్తే నీట్‌గా వచ్చేస్తుంది. నిజానికి చెప్పాలంటే నేను క్లీనింగ్ టైం అనేది నేను చేసిందొచ్చేసి గురువారం అండి. గురువారం రోజు చేసుకున్నాననమాట. ఇలా ఏవైనా పెద్ద ఇత్తడి కుందుల్లాంటివి ప్రతిరోజు ఉపయోగించనివి ఇలా లోపల పెట్టేసుకుంటాను. నేను ఒక్కోసారి వీటిని డెకర్ పర్పస్‌గా గూడా యూజ్ చేస్తూ ఉంటాను హాల్‌లో. ఎలాగో ఉన్నాయి కదా! అలా లోపల పెట్టకుండా నాకు ఏదో ఒక రకంగా యూజ్ జేయడం అంటే బాగా ఇష్టము. చిన్న చిన్న బుక్స్ ఉంటాయి. దేవుళ్ళవి అంటే పూజలకు సంబంధించినవి, పాటల్లాంటివి కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పైన కబోర్డ్‌లో పెట్టేసా. పైన కబోర్డ్‌లో మాత్రం ఓన్లీ దేవుడికి సంబంధించినవి మాత్రమే అక్కడ ఉంటాయి. పైన రోలో వచ్చేసి ఎవ్రీడే యూజ్ చేయనివి ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదా! అవన్నీ పైనకి పెట్టేసుకుంటాను. కొంచెం అందుబాటులో ఉండవలసినవన్నీ గూడా ఇక్కడ పెట్టుకుంటాను. అంటే అగరొత్తులు, దీపారాధనకి ఆయిలు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్, ఆ మధ్యలో ఉన్న అమ్మవారి ఫేస్ వచ్చి నేను వరలక్ష్మి వ్రతంలో యూజ్ చేసేది. ఇంకిక్కడేమంటే కింద డ్రాలో వచ్చేసి వత్తులు, ఎవ్రీడే నైవేద్యం లాంటివి పెట్టుకోవడానికి బెల్లము, ఇంకా గంధం, హారతి బిళ్ళలు ఇవన్నీ కూడా ఇక్కడుంటాయి. రోజ్ వాటర్ లాంటివి. ఇంగివేమంటే తెలుసుగా దీపారాధనకి ఉపయోగిస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ డ్రాలో వచ్చేసి మొత్తం ఇత్తడి కుందులు, వెండి సామాను ఎవ్రీడే యూజ్ చేయడానికి అవైలబుల్‌గా ఉండడానికి పిల్లలు గూడా ఒక్కోసారి పూజ చేస్తుంటారు కాబట్టి ఏవి ఎక్కడ పెడితే వాళ్ళకి అర్థమవుతుందో అలా పెట్టుకుంటాననమాట. ఇక్కడొచ్చేస్తే చూసారుగా అమ్మవారి కుండ మంచిగా పూజించుకున్నాను. మంచిగా క్లీన్ చేసి ఇలా కుంకుమ, పసుపు బొట్లు పెడితే ఎంత బావుంటుందో గదా! ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ కనకదుర్గమ్మ వారినేమో ఇలా పీఠం మీద పెట్టుకున్నాను. ఇటువైపున వినాయకుడు, రాఘవేంద్ర స్వామి, అలాగే విష్ణుమూర్తి విగ్రహం చిన్నదుందనమాట. ఎప్పుడైనా అభిషేకాలవి చేస్తూ ఉంటాను. ఇవాళ శివయ్యకు మంచిగా అభిషేకం చేసి బొట్లు అవి పెట్టేసి అలా పెట్టేసుకున్నా. పూజ మందిరంలో ఏదైనా ఒక రాగి లేదా ఇత్తడి పాత్రలో తప్పకుండా నీళ్లుంచడం చాలా మంచి పద్ధతి. ప్రతిరోజు యూజ్ జేయడానికి అంటే కొంచెం కొంచెంగా వాడుకోవడానికి ఇలా పసుపు, కుంకుమ, వత్తులు, అలాగే హారతి బిళ్ళలు లాంటివన్నీ అవైలబుల్‌గా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఒకవేళ పూజ చేయలేని రోజులు అలాంటివి ఉన్నా గూడా మా వారు లేదా పిల్లలు చేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నన్నెక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. నిత్య దీపారాధన అంటారు గదా! మరి మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎవరు చేస్తారు అని. పిల్లలున్నారండి చక్కగా చేసేస్తారు. ఇంకా ఇదిగో ఈ మ్యాచ్ బాక్సెస్ కూడా రెడీగా పెట్టేస్తాననమాట ఇందులో. ఇంకిప్పుడు పూజ కూడా చేసేసుకున్నాను. అయితే నన్ను రెగ్యులర్‌గా అడిగే ఒక కామెంట్ నిత్య దీపారాధన గురించి చెప్పండి. ఒక సెపరేట్ వీడియో చేయండి అని. ఇంకా సెపరేట్‌గా వీడియో చేసేది ఏముంది ఇక్కడ ప్రత్యేక పూజల్ని బట్టి షోడశోపచార పూజ, అలాగే పంచోపచార పూజ ఏదైనా ఒకటి చేసుకుంటాను. ఇక్కడ పూజకు మాత్రం ప్రతిరోజు నేను చేసేదేంటంటే, ముందు రోజు పూజించుకున్న నిర్మాల్యము, పూలు అవి అన్నీ తీసేసి దీపం కుందులు, అలాగే నైవేద్యం పెట్టుకోవడానికి చిన్న పాత్రలు, ఉద్దరిణి, ఈ గంట ఇవన్నీ ఉపయోగిస్తాను.
ఇంకా నాకు డస్ట్ అది పడదు, పొగ పడదు కాబట్టి ఆల్మోస్ట్ ధూప్ స్టిక్స్ మానేశాను. 1 లేదా 2 అగరబత్తులు మాత్రమే వెలిగించుకుంటాను. అమ్మవారి స్తోత్రాలు అలాగే శివయ్య పాటలు ఇవన్నీ పాడుకుంటాను మనసులోనే. శివయ్య మంత్రము ఇలాంటివన్నీ చదువుకుంటూ పూజించుకుంటాననమాట. కొన్ని స్తోత్రాలు నోటెడ్‌గా ఉంటాయి కాబట్టి అలా వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే బుక్ గూడా వాడుతూ ఉంటాను. చాలా తక్కువే బుక్ వాడడం అయితే. ఇంకా నైవేద్యం కిందైతే ప్రతిరోజు నేను వండలేను కాబట్టి పండ్లు లేదా బెల్లం ముక్కలు లేదంటే ఖర్జూరాలు ఏవైనా ఒకటి పెట్టుకుంటాను. పూజ ఇలాగే చేయాలి అనే అనుమానాలవి పెట్టుకోకుండా ప్రశాంతంగా నాకు నచ్చినట్లుగా స్వామిని కొలుచుకుంటాననమాట. అది నా పూజా మందిరం క్లీనింగ్ ఇంకా ఆర్గనైజింగ్. నా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ అన్నీ గూడా మీతో మాట్లాడేశాను. అలాగే కిచెన్‌లోకొచ్చేసి వంట చేద్దామని జెప్పేసి రైస్ అలాగే మిల్లెట్స్ కూడా పెట్టేశాను. ఒక్క పూటకే వండుకుంటాననమాట. అంటే కర్రీ లాంటివేవైనా ఉంటే 2 పూటలకు చేస్తాను గానీ, రైస్ మాత్రం ఒక్క పూటకే పెట్టేస్తాను. నైట్‌కి టిఫిన్స్ గానీ, లేదంటే చపాతీయో, రొట్టెలో చేసేస్తాను జొన్న రొట్టెలో. ఇక్కడ మంచి కర్రీ ఒకటి మీతో షేర్ చేసుకుంటా. బీరకాయ గుత్తి బీరకాయ కర్రీ అనమాట. చాలా బావుంటుంది. చూసారుగా ఇక్కడ నేను కొన్ని పల్లీలు, అలాగే కొబ్బరి పొడి 2 గూడా వేయించి సెపరేట్‌గా పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే సేమ్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసి, ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకున్నా. అంటే మనకు గ్రేవీ కావాలి గదా! అందుకని ఆనియన్స్ వేసేసి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అవి వేగుతూ ఉంటుంది అలాగా. ఇంక ఇటువైపున ఏమంటే బీరకాయలు కట్ చేసి పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నా. ఇలా వస్తే చాలనమాట. మరీ ఎక్కువ కలర్ రాగూడదు ఆనియన్. కర్రీ కలర్ మారిపోతుంది. ఫ్లేవర్ గూడా అంత బావుండదు. కొంచెం అలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. పల్లీలు, కొబ్బరి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయలు గూడా వేగిపోయాయి గదా! వాటిని గూడా వేసుకున్నా. కొంచెం పసుపు, ఉప్పు, కారము, అలాగే ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం పేస్ట్ చేసుకోవాలనమాట. వాటర్ గూడా యాడ్ చేయొచ్చు. ఇలా వస్తుందనమాట పేస్ట్ అనేది. మరీ లూజ్‌గా కాకుండా కొంచెం బీరకాయల్లో మనం ఇది కూరాలు కాబట్టి అలా ఉంటే సరిపోతుంది. బీరకాయలు కూడా చెక్కు తీసేసి కొంచెం వంకాయల టైప్‌లో కట్ చేసి పెట్టుకున్నాననమాట సైజ్ వచ్చేసి. ఇంకా వీటిల్లో మనము అంతా గూడా మసాలా పెట్టేసి వేయించుకోవడమే. అయితే గుత్తి వంకాయలో ఏంటంటే కొంచెం మళ్ళీ మనం చింతపండు గానీ అలాంటివన్నీ జీలకర్ర, మెంతుల పొడి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము. ఇందులో చాలా సింపుల్ రెసిపీ అనమాట. టేస్ట్ గూడా చాలా చాలా బావుంటుంది. ఇలా అన్ని బీరకాయల్లో గూడా మసాలా అనేది కూరి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా జస్ట్ మగ్గిస్తే సరిపోతుందంతే. పాన్ వేడి చేసుకున్నాను. అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి అందులో కొంచెం మధ్యగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేసి ఇంకా మన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అన్నింటిని ఇందులో యాడ్ చేసేయడమే. కొంచెం విడివిడిగా వేసామంటే అన్ని ముక్కలు ఈవెన్‌గా వేగుతాయి. అలా అని హై ఫ్లేమ్ పెట్టకూడదు. చాలా సిమ్‌లోనే చేసుకుంటేనే మనకు బీరకాయ ముక్క అనేది మరీ మెత్తగా మెదిగిపోకుండా బావుంటుంది తినేటప్పుడు కూడా. లేదంటే హై ఫ్లేమ్ పెడితే మనకు కలర్ మారిపోతుందనమాట. కొంచెం మంచి కలరొస్తే బావుంటుంది. ఇదిగో ఇలా ఆవిరొచ్చేసింది చూసారుగా? ఒకవైపు వేగినట్లే ఇప్పుడు మొత్తం గూడా మళ్ళీ టర్న్ చేసేసి ఇంకొక్కసారి మూత పెట్టి మగ్గిస్తాను. అప్పుడే మనకు బావుంటుంది. ఒకవైపు పచ్చిగా, ఒకవైపు వేగినట్టుగా ఉంటే బావుండదు గదా! అందుకని. ఇంకిప్పుడు కాస్త మగ్గిన తర్వాత ఆ మిగిలిన పేస్ట్ అంతా గూడా ఇందులో యాడ్ చేసేసి ఆల్రెడీ అన్నీ వేయించినవే కాబట్టి నేనేమి మళ్ళీ వేయించకుండా డైరెక్ట్‌గా ఆ మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఎంత గ్రేవీ కావాలో అంత ఇందులో వేసేసుకుంటున్నా. ఇదంతా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ముందు రోజు కాకరకాయ కర్రీ చేశాననమాట. అప్పుడు కొన్ని ముక్కలు పక్కన పెట్టేసాను. కాకరకాయ కారం చేద్దామని చెప్పి. నిన్న కుదరలేదు. సరే ఇప్పుడు చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ పీసెస్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి నార్మల్‌గానే ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టినవి ఇలాగుంటాయి. ఇంకా వీటిని పక్కన పెట్టి అలాగా చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను. ఎంత కారం క్వాంటిటీ సరిపోతుందో అంత వేసుకోవాలి. అంటే ఒక చిన్న కప్ అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను నేను జోయించిన దాంతో. దానికి సరిపడా ఉప్పు, అలాగే 2 చిన్న సైజు వెల్లుల్లి మొత్తం వేసుకున్నానమాట పొట్టుతో సహా. దాన్ని చక్కగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఇది తాలింపు కోసం మాత్రమే. అందులో పల్లీలు వేయించుకోవాలనమాట. చిన్న మంట మీద చేసుకుంటే మనకు మరీ నల్లగా మాడినట్టుగా అవ్వవు. మంచిగా పండుగా బావుంటాయి. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా ఇక్కడ యాడ్ చేసేసి కరివేపాకు వేసుకున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే మనకు కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటే బావుంటుంది కరివేపాకు.
ఇంకా అందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసి స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపకుండా ఇలాగే ఉంచామంటే కారం మాడిపోయినట్లుగా అలా ఉంటుంది. ఫ్లేవర్ బావుండదు. ఇప్పుడు ఇంక ఇందులో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసేసి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా పొడి పొడిగా వస్తుందనమాట కారం అనేది. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక బాటిల్‌లో వేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు నిలువుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ భలే ఇష్టంగా తింటారు దీన్ని. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బావుంటుందో. నేనైతే దోసకు గూడా వాడతాను. దోస వేయగానే పైన కొంచెం ఇది చల్లేసి ఇచ్చామనుకోండి ఆనియన్స్ అవి వేసి కట్ చేసి బావుంటుందనమాట టేస్ట్ అనేది. ఈ రెసిపీ అస్తమానం చేస్తూనే ఉంటాను. నెలకొకసారైనా. చాలా డేస్ నిలవుంటుంది కాబట్టి బావుంటుంది. ఇంకిక్కడ కర్రీ గూడా దగ్గర పడిపోయింది గదా! ఇంకొక్కసారి కలిపేసి ఇంకా కొంచెం దగ్గర పడితే బావుంటుందని జెప్పి మూత పెట్టేశాను. ఇంకా లాస్ట్‌లో ఒకసారి ఇంకా మసాలాలవి ఏమి వేయను. డైరెక్ట్‌గా కొత్తిమీర వేసి దింపేసేయడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న బీరకాయలన్నీ గూడా లేతవే అనమాట. ఎంత బావుందో! తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక సూపర్ కర్రీ అని జెప్పొచ్చు. రైస్‌కి బావుంటుంది. చపాతీ, రొట్టె ఏ దానికైనా బావుంటుంది. నాకైతే ఒకసారి ఈ కర్రీ చేసినప్పుడు పూరితో కాంబినేషన్ ట్రై జేయాలని అనుకుంటున్నాను. ఎలా వచ్చిందనమాట కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కారం గూడా చెప్పాను గదా! బాటిల్‌లోకి తీసి పెట్టానని జెప్పేసి. వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. తప్పకుండా హైప్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.